నిజంగా ఈరోజు కోట శ్రీనివాసరావు గారు లేరు అనే అంశాన్ని మనం జీర్ణించుకోలేము. ఎందుకంటే ఆయన 83 ఏళ్ళు అయినా కూడా అద్భుతమైనటువంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు. సో మీ సినిమాలను దాదాపుగా ఇందాక మీరు అన్నారు 30-40 సినిమాలు చేశారని. సో ఏంటి సార్ మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఏంటి? అనుబంధం ఏమీ లేదండి, ఓ మంచి నటుడుగా అనుబంధం నాకు అంతే. కోట శ్రీనివాసరావు గారు మా బంధువు కాదు, మా ఫ్రెండ్ కాదు, ఏవీ కాదు. నేను ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకునేవంటే ఒక మంచి నటుల్ని సెలెక్ట్ చేసుకునేవాడిని. అటువంటి వాళ్ళు ఈయనొకడు. ఇప్పుడు ఒక ఎస్వీఆర్ని చూసుకోండి, నాగభూషణ్ గారు తీసుకోండి, సత్యనారాయణ గారు తీసుకోండి, ఆ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ ఎవరున్నారు తర్వాత తరంలో? ఓన్లీ కోట శ్రీనివాసరావు గారే. అందుకనే ఆయన్ని నేను నా క్యారెక్టర్లకి నేను ఆయన్ని ఎంగేజ్ చేసేవాడిని. నేను అనుకున్న విధంగా జీవించి నాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అదే నిజంగానే కోట శ్రీనివాసరావు గారు దాదాపుగా ఈరోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన పాత్రలు అయితే మనకి ఎప్పుడు కదలాడుతున్నాయి, ఎప్పుడు అలాగే ఉండిపోతాయి సార్. ఈ రోజు మనం ఎస్వీఆర్ పాత్రలు మర్చిపోతున్నామా అండి? నాగభూషణ్ గారి పాత్రలు మర్చిపోతున్నామా? అలాగే సత్యనారాయణ గారి పాత్రలు మర్చిపోతున్నామా? పాత్రలో కోట శ్రీనివాసరావు గారి పాత్రలు కూడా అలాగే సురవర్ణాక్షరాలతో రాసిపెట్టి ఉంటాయండి సినిమా పుస్తకంలో. డెఫినెట్గా సినిమా అంటే ప్రాణం అండి ఆయనకి. అందుకనే ఆయన ఓపిక లేకపోయినా సినిమా ఫంక్షన్ అంటే ఇమ్మీడియట్లీ పరిగెత్తుకొచ్చేవాడు. అదే కరెక్ట్ సార్. ముఖ్యంగా చూసుకుంటే మరి నిజంగానే ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేరు అనేది వాస్తవం. కానీ ఈ మధ్య ఆయన కొంచెం కొడుకు అకాల మరణం చెందిన తర్వాత ఆయన కొంచెం కుంగేయడం ఏమైనా అనిపించింది? డిప్రెషన్కి వెళ్ళాడండి ఆయన. వైఫ్ కొడుకు ఇద్దరు పోవడం వల్ల చాలా డిప్రెషన్కి వెళ్ళాడండి ఆయన. పాపం అబ్బాయి కుటుంబాన్ని అంత ప్రేమించేవాడు ఆయన. అది